గుంటూరు నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు మేయర్ కోవలమూడి రవీంద్ర డిప్యూటీ మేయర్ షేక్ సజ్జిలా తెలిపారు. 200 కోట్లతో పలు అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. పేదవారికి అండగా ఉంటూ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. బుధవారం గుంటూరు మంత్రివారి వీధిలో పలు అభివృద్ధి పనులకి స్థానిక ఎమ్మెల్యే నజీర్తో కలిసి మేయర్ కోవలమూడి రవీంద్ర డిప్యూటీ మేయర్ షేక్ సజ్జిలా శంకుస్థాపన చేశారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. గుంటూరు నగరవాసులకి రక్షిత మంచినీరుతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని సంవత్సరం కాలం రేపటితో అవుతుంది. అట్లాగే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అట్లాగే గుంటూరు ఈస్ట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే నజీర్ గారు, డిప్యూటీ మేయర్ సజలా గారు, ఈ 13వ వార్డు కార్పొరేటర్ సంకూరు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ 94 లక్షల రూపాయలకి ఈ యొక్క డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన జరిగినాయి. తప్పకుండా మా కూటమి ప్రభుత్వం ఏమైతే మాట ఇచ్చి అధికారంలోకి వచ్చామో అది ఆ వాగ్దానాన్ని కూడా ప్రజలకి అతి తొందరలో కూడా కంప్లీట్ చేయబోతున్నాం. తల్లికి వందనంతో పాటు ఏమైతే మా మేనిఫెస్టోలో ఉన్నాయో ఉచిత బస్సు విధానం కానివ్వండి, అట్లాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, అన్ని కూటమి ప్రభుత్వం పేదవాడికి అండగా ఉంటుంది. గుంటూరులో అభివృద్ధిలో భాగంగా తప్పకుండా 200 కోట్లతో రానున్న 6 నెలల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఆల్రెడీ శంకుస్థాపనలు జరుగుతున్నాయి. ఏ పక్క చూసినా గుంటూరు నగరంలో ఏదో ఒక అభివృద్ధి జరుగుతూనే ఉంది. మీరు గమనించండి. మేజర్గా మనం ప్యూర్ డ్రింకింగ్ వాటర్ పేదవాడికి ఇవ్వాలని, అట్లాగే డ్రైనేజ్ సిస్టమ్, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతిదీ వసతి కల్పించే భాగంగా ఈ యొక్క డెవలప్మెంట్ జరుగుతుంది. తప్పకుండా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా నాయకులందరూ కూడా పనిచేయాలని చెప్పి ఆశిస్తున్నాం. సీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో 13 డివిజన్లో ఈ యొక్క డ్యామేజ్ అయిన రోడ్స్ కానివ్వండి, సీసీ రోడ్స్ కానివ్వండి, పైప్ లైన్స్ కానివ్వండి ఈ శంకుస్థాపన చేయడం జరిగింది. ఎందుకంటే గతం ప్రభుత్వంలో రోడ్లు ఎక్కడ పడితే ఎక్కడ గుంటలుగా మారాయి. పైప్ లైన్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ప్రజలు చాలా సమస్యలు పాలయ్యారు. కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క సమస్యలని అరికట్టడానికి ఇటు నగరపాలక సంస్థ నుంచి మేయర్ గారు, ఎమ్మెల్యే గారు, డిప్యూటీ మేయర్ గారు, నేను మేమందరం కలిసి కృషి చేస్తున్నాము. మరి ముఖ్యంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరందరూ చూడొచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా 861 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేపిస్తున్నారు. మరి ముఖ్యంగా 20,000 కిలోమీటర్లని కూడా పూర్తి చేశాయి. రానున్న ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకి ఏ ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా ప్రతి ఒక్కటి కూడా ప్రజలు దృష్టి పెట్టుకుని ఇటు స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కార్యక్రమం చేయడానికి కూటమి ప్రభుత్వం ఉందని తెలియజేస్తున్నాను. 6 నెలల్లోనే ఇంత మార్పు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన 1 ఇయర్ లోపే ప్రతి ఒక్క సమస్య తీరుస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి దృష్టి పెట్టుకుని మంచి ప్రభుత్వం లాగా ప్రతి అడుగులు ముందు వేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం.